నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ లోకేష్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు నేను కస్టర్డ్ సేమియా ఫ్రూట్ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. నేను ఒక వెడల్పాకి కడాయి తీసుకున్నానండి. దానిలోకి 1/2 లీటర్ దాకా పాలు పోసుకుంటున్నాను. మీరు ఆవు పాలైనా తీసుకోవచ్చు, ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పాలు వేడయ్యేలోపు మనము కస్టర్డ్ పౌడర్ని కలుపుకుందామండి. కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఉండ లేకుండా కలుపుకోవాలి బాగా. చూడండి ఇలా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలండి. ఇది పక్కన పెట్టేద్దాం. చూడండి మరగడం స్టార్ట్ అయింది, పైన మీగడ వచ్చింది. చూడండి మరగడం స్టార్ట్ అయింది. ఇలా కలుపుకుంటూ ఆ మీగడను కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. చూడండి మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనము 4 స్పూన్ దాకా షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత ఇది షుగరు కరిగిపోయేలా దాకా మనము ఇలా గేట్తో కలుపుకుంటూ ఈ మీగడని అప్డేట్ చేసుకుంటూ ఇలా షుగర్ అంతా కరిగిపోయేలాగా చేసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయేదాకా మనం మరిగించాలండి. చూడండి షుగర్ అనేది బాగా కరిగిపోయింది. ఇప్పుడు 4 స్పూన్ల 1 స్పూన్తో 4 స్పూన్ షుగర్ వేసుకున్నాం కదండి. 4 స్పూన్లు సేమియా వేసుకోవాలి. కస్టర్డ్ సేమియా ఫ్రూట్కి ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి పాలు అనేది కొద్దిగా దగ్గర పడింది. ఇప్పుడు మనము సేమియా ఉడికిందే లేదనేసి చూద్దాము. ఇలా చూడండి 2 ముక్కలు అయితే ఉడికిందని. మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకుంటూ పోసుకోవాలండి. ఇలా చూడండి చూడండి కస్టర్డ్ అంతా పాలలో కలిసేలాగా బాగా ఇలా కలుపుకోవాలి. అప్పుడు చిక్కగా అవుతుందండి. చూడండి కొద్దిగా దగ్గర పడింది. చాలా వేడిగా తాగే కన్నా చల్లగా తింటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకున్న తర్వాత తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి చాలా చిక్కగా అయింది. ఈ కస్టర్డ్ సేమియా ఫ్రూట్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో.
దీంతో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి, స్మెల్ బాగుంటుంది. చాలండి, చిక్కగా అయింది. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది కాబట్టి మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది ఒక 10 నిమిషాలు చల్లారనిద్దామండి. ఇది పైన ఇలా మేగడ ఫామ్ అవుతుందండి, అందువల్ల ఇలా కలుపుకుంటూనే మనం చల్లారబెట్టుకోవాలి. చూడండి ఎంత చిక్కగా అయిందో. కస్టర్డ్ సేమియా ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంతో వేసుకుందాం. ఇందులోకి మ్యాంగో చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగో వేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ధాన్యం గింజలండి. రెడీ అయిపోయిందండి కస్టర్డ్ సేమియా ఫ్రూట్. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.